నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీని రెస్టారెంట్లో చేసేదానికన్నా డబల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు అక్కడ యూజ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఫాలో అయ్యే కొన్ని స్టెప్స్ వల్ల ఆ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుందండి. అవే స్టెప్స్, అవే ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశారంటే మీకు 100కి 200 మార్క్స్ ఇచ్చి కాంప్లిమెంట్స్ కురిపిస్తారండి. మీరు ఆ కాంప్లిమెంట్స్ని మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ కానీ బోన్ చికెన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోటింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోటింగ్ అనేది మనకి గట్టిగానే ఉండాలండి, లూజ్గా కలుపుకోకూడదు. మీరు లూజ్గా కలుపుకున్నారంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు చికెన్ ముక్కలకి కోటింగ్ కరెక్ట్గా పట్టదు. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించేలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని ఒక అరకప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుని అడుగు నుంచి మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కొంచెం దగ్గరికి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీ అనేది బాగా దగ్గరికి పడుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. వాటర్ కొలత వచ్చేసి 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు తీసుకున్నాను. మీరు కావాలంటే 2.5 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీకు నెంబర్ రూపంలో చూపించాను కదా. కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఒక్కొక్క నెంబర్ పెంచుకోండి, తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్క నెంబర్ తగ్గించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి,
కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బిర్యానీ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. బిర్యానీ ఎసెన్స్ లేని వాళ్ళు అలాగే ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు వాటర్ టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటేనే బిర్యానీకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని రైస్ని ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మనం వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసినప్పుడు వాటర్ టేస్ట్ అనేది ఉప్పగా ఉంటేనే మనకి బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే మీరు వాటర్ మరిగేటప్పుడు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 60% ఉడికిన తర్వాత, అంటే 60% ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనం పలుకు పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి. తర్వాత ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఫస్ట్ లేయర్ కింద ఇలా 60% ఉడికిన రైస్ని వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. తర్వాత వేయించిన జీడిపప్పు కూడా వేసుకుని తర్వాత సెకండ్ లేయర్ కింద 3 నిమిషాల తర్వాత 70% ఉడికిన రైస్ని కూడా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఒక లేయర్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా థర్డ్ లేయర్ వచ్చేసి 3 నిమిషాల తర్వాత 80% ఉడికిన రైస్ కూడా వేసుకుని సేమ్ ప్రాసెస్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసే సీక్రెట్ పౌడర్ వచ్చేసి యాలకులు అలాగే జాజికాయ తీసుకుని ఇలా పౌడర్లా చేసుకుని పైన కనుక ఇలా మీరు చల్లుకున్నారంటే బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కుంకుమ పువ్వు లేనప్పుడు ఇలా పసుపు నీళ్ళని పైన ఇలా చల్లుకున్నారంటే మీకు సేమ్ అదే కలర్ వస్తుందండి. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్లు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక గిన్నెలో ఇలా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పైన రైస్ పైన అలాగే అంచులకు వేసుకోవాలి. తర్వాత ఎసరు నీటిని కూడా 1/2 కప్పు తీసుకుని ఇలా రైస్ పైన అంచులకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన టిష్యూ పేపర్స్ని పెట్టుకోవాలి. ఈ టిష్యూ పేపర్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పైన కొన్ని నీళ్ళని ఇలా చిలకరించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత మీకు పైన మూత పెట్టుకున్నప్పుడు దమ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటే ఇలా పూరీ పిండిని అంచులకు అప్లై చేసేసుకుని పైన మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఉంటే కనుక మనకి దమ్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 8 మినిట్స్ హై ఫ్లేమ్లోను 8 మినిట్స్ లో ఫ్లేమ్లోను దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ అలాగే ఉంచేసి 15 మినిట్స్ తర్వాత కనుక మీరు మూత తీస్తే ఎంతో ఎమ్మీ అయిన రెస్టారెంట్ స్టైల్కి మించిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనం పసుపు వేసాం కదా, ఆ కలర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఫైనల్గా మనం సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఇలా సర్వ్ చేసేటప్పుడు ఆనియన్స్, లెమన్ అలాగే బాయిల్డ్ ఎగ్తో కనుక సర్వ్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. మన ఛానల్లో చికెన్ వెరైటీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ చికెన్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.